రోజులాగానే లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 641తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు రోజుకి యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ని చూస్తుంటారు? 1 నుంచి 2 అని చెప్పి 6%, అలాగే 3 నుంచి 5 అని చెప్పి 6%, అలాగే 5 నుంచి 10 అని చెప్పి 11%, అలాగే 10 నుంచి 29 అని చెప్పి ఆల్మోస్ట్ 12% ఆఫ్ ది యూజర్స్ అక్క చెప్పలేము కంటెంట్ని బేస్ చేసుకొని చెప్పి 66% ఆఫ్ ది యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద టైం ఓటీటీ మీద, అంటే ఎక్కువ నా ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా నేను యూట్యూబ్ అలాగే ట్విట్టర్ మీద అయితే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్న టైం అంతా కూడా స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఎక్కువగా కామెడీ క్లిప్స్ అండ్ అట్ ద సేమ్ టైం యాక్షన్ మూవీస్ చూడటానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, మీరు ఒక మొబైల్ ఫోన్ యొక్క బిల్ట్ క్వాలిటీని కాంప్రమైజ్ అవుతూ దీన్ని లైట్ వెయిట్లో తీసుకొని రావడానికి ఇష్టపడుతుంటారా? లేదన్నట్లయితే బిల్ట్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బరువు అయినా కానీ పర్వాలేదు అనుకుంటారా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. అనేది సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో అయితే చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ని రేపు మే 18 నుంచి 20 దాకా వీళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి గూగుల్ ఐఓలో అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి నిన్న ఆల్మోస్ట్ ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు రావడం జరిగింది. అలాంగ్ విత్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి ఇదే గూగుల్ ఐఓలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే అనూహ్యంగా నిన్న రాత్రి ఇది పుట్టగానే చచ్చిపోయినట్లు దీని ప్రొడక్షన్ ఏదైతే ఉందో డిలే అవుతున్న కారణం వల్ల దీన్ని అయితే మేము తీసుకొని రావట్లేదు అని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎక్స్క్లూజివ్గా కేవలం వీళ్ళు యూఎస్ఏకి అలాగే జపాన్కి మాత్రమే ఈ ఫోన్స్ని తీసుకొస్తారంట. అది కూడా 700 సిరీస్కి సంబంధించినటువంటి చిప్సెట్ 4G మొబైల్ ఫోన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా గూగుల్ వెల్లడించడం అయితే జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్లోబల్లీ చిప్స్కి సంబంధించినటువంటి షార్టేజ్ అయితే ఉంది కదా ఈ కోవిడ్ వల్ల. సో దానివల్ల ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉందో డిలే అయిందంట. సో అందువల్ల ఈ పిక్సెల్ 5a ఫోన్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్గా లాంచ్ అవ్వడానికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాని ఇది పూర్తిగా అయితే డెడ్ అవ్వలేదు. సో అతి త్వరలో అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిక్సెల్ 5a సిరీస్ మొబైల్ ఫోన్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. బై ద వే పిక్సెల్ 5a ఫోన్స్ ఏంటి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. సో లో బడ్జెట్లో అంటే లైట్ సిరీస్ అంటాం చూసారా రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నిట్లో. సో అట్లా గూగుల్ దగ్గర ఈ పిక్సెల్ ఎక్సెల్ ఏ ఏదైతే ఉందో అంటే పిక్సెల్ 5a ఏ సిరీస్తో వచ్చేవన్నీ కూడా మనకి లైటర్ వేరియంట్స్ కింద కన్సిడర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి గూగుల్ దగ్గర నుంచే గూగుల్ రేపు ఐఓలో మన ముందుకి గూగుల్ పిక్సెల్ వాచ్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు అఫీషియల్గా ఒక రూమర్ అయితే మనకు రావడంతో పాటు ఈ వాచ్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ కూడా మనకైతే రావడం జరిగింది. ఈవెన్ ఈసారి ఇది ఈవెన్ కలర్ఫుల్గా ఉండబోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అండ్ వైట్ కలర్తో పాటు ఈసారి ఈ స్మార్ట్ వాచ్ యొక్క థిక్నెస్ కూడా చాలా స్లిమ్ అండ్ స్లీక్గా థిన్గా తీసుకొని రావటం మరొక విశేషం. ముఖ్యంగా నాకైతే ఇలాంటి వాచెస్ చాలా ఇష్టం. మరి ఇది ఓన్లీ డ్రాయింగ్ అయినా లేదా ఫిజికల్గా వాచ్ కూడా ఇదే సైజులో ఉంటుందా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే ఈ గూగుల్ పిక్సెల్ ఐఓలో మాత్రం మనం పిక్సెల్ వాచ్ని ఖచ్చితంగా అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పబ్జీ దగ్గర నుంచి పబ్జీ మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకి, అంటే మొబైల్ గేమ్ ఏదైతే ఉందో అతి త్వరలో మన ముందుకు రాబోతుంది అంటానికి ఈరోజు మరొక న్యూస్ మన ముందుకైతే రాబోతుంది. సో ప్రీవియస్లీ చూసారంటే మన ఇండియాకి సంబంధించినటువంటి బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా చేసుకొని క్రాఫ్టాన్తో కొలాబరేట్ అవుతూ పబ్జీని అయితే మన ముందు తీసుకొస్తున్నారు కదా. ఈరోజు ఇదే పబ్జీ క్రాఫ్టాన్ కంపెనీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందరి ఎగ్జిక్యూటివ్స్ని అంటే లైక్ మార్కెటింగ్ హెడ్ని అండ్ అట్ ద సేమ్ టైం సీనియర్ మేనేజర్స్ని, ఫైనాన్షియల్ అసిస్టెంట్ మేనేజర్స్ని, అలాగే ఆన్లైన్ బిజినెస్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి మేనేజర్స్ని వీళ్ళందరినీ కూడా హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు కేవలం మనకి అంటే ఇండియా వైడ్గా ఒక మేనేజర్ని అయితే అసోసియేట్ మేనేజర్ని అయితే వీళ్ళు తీసుకున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా త్వరగానే ఫిల్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీటిని బేస్ చేసుకొని చూసారంటే పబ్జీ గేమ్ అతి త్వరలో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే ఇది మళ్ళీ తిరిగి మన ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చాలా గట్టిగానే సాగుతున్నాయని నా అభిప్రాయం. కాకపోతే మీకేమనిపిస్తుంది? పబ్జీ కంబ్యాక్ అయ్యే అవకాశం ఉందా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ కూడా మనకి పబ్జీ దగ్గర నుంచే పబ్జీ మొన్న రీసెంట్గా న్యూ స్టేజ్ అని చెప్పి మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు అనుకుంటా ఒక మొబైల్ గేమ్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు కదా. అఫ్కోర్స్ మన ఇండియాలో అయితే కాదు, త్రూఅవుట్ గ్లోబల్లీ. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా అదే రోజు నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ రోజుతోటి ఇది అక్షరాల 10 మిలియన్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే క్లోజ్ చేసుకుందంట.
సో 10 million ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ వీళ్ళు ఇప్పటికే తీసుకొని రావాలి, ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ మంత్ చివరికల్లా ఈ గేమ్ని అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ అఫ్కోర్స్ ఇది మన ఇండియాలోకి ఇప్పుడే రాదు, ఎందుకంటే ఆల్రెడీ పబ్జీ మొబైల్ మీదే మనకు బ్యాన్ ఉంది కాబట్టి. సో దీన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే లేదు. సో ఇది వచ్చేటప్పటికి ఒక న్యూ కైండ్ ఆఫ్ గేమ్. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పబ్జీ గేమ్కి హై ఎండ్ వర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి డ్రోన్లు, కార్స్ కూడా హై ఎండ్ కార్స్ అండ్ ఫ్యూచరిస్టిక్గా ఉండడం జరుగుతుంది. 2051లో ఎలా అయితే ఉంటుందో అలా ఈ గేమ్ని డిజైన్ చేయటం మరొక విశేషం. ఎనీవే, గుడ్ మూవ్ పబ్జీ న్యూస్ స్టేజ్. మనకి టెక్నో కంపెనీ దగ్గర నుంచి టెక్నో ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో టెక్నో స్పార్క్ 7 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ నిన్న అయితే రియల్మీ C20 సిరీస్ 25లో కూడా మనకు కొన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చారు కదా, వాటికి అండ్ అట్ ది సేమ్ టైం రెడ్మీ 9 సిరీస్కి కాంపిటేటివ్గా ఈ ఫోన్ని లాంచ్ చేయడానికి మనం చెప్పుకోవచ్చు. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి A20 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. రేర్ వచ్చేటప్పటికే 13+AI కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 MP కెమెరాతో ఇది రావటం మరొక విశేషం. బేసిక్గా ఇందులో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి, 2+32 అలాగే 3+64. 2+32GB వచ్చేటప్పటికి 6,999 రూపాయలకి, అలాగే 3+32GB వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 7,999 రూపాయలకి. రేపు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి అఫీషియల్గా మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రానుంది. సో ఈ బడ్జెట్లో కూడా A20 ప్రాసెసర్ అంటే ఇదైతే పెద్ద కన్సిడరేషన్ పాయింట్ అయితే కాదు. వీళ్ళు ఎందుకు యూజ్లెస్గా ఇన్ని ఫోన్స్ తెస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సో మీకేమనిపిస్తుంది స్పెక్స్ గురించి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ మొబైల్ ఫోన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి నిన్నైతే మనం ఆల్రెడీ టెక్ న్యూస్లో అయితే మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు అఫీషియల్గా కంపెనీ స్పందించడం అయితే జరిగింది. ఎస్, వీటిలో ఈ ప్రాబ్లం ఉంది, కానీ వెరీ ఫ్యూ బ్యాచెస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ వాటన్నిటిలోనే ఈ ప్రాబ్లం అయితే ఉంది. సో మేమైతే అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనే మేము రిలీజ్ చేసాము. అన్నిటిలో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ ప్రాబ్లం ఉన్న మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే కనుక సింపుల్ మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్కి తీసుకువెళ్ళారు అన్నట్లయితే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిపేర్ చేయటమో లేదా రీప్లేస్ చేయటం అనేది చేస్తారని చెప్పి అఫీషియల్గా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి వీళ్ళు అంటే క్యూసీ టెస్ట్లు అన్నీ చేసే పంపిస్తారు, ఆషామాషిగా అయితే ఎవరు రిలీజ్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఇంత పెద్ద కంపెనీ ఇలాంటివి అయితే చేయదు, ఎక్కడో బై మిస్టేక్గా జరిగేటువంటి అవకాశం ఉంది. బ్యాచ్ల్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ నిన్న నేను టెక్న్యూస్లో కూడా అడిగాను, ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో అతనైతే కామెంట్ పెట్టారు, అన్న నాకైతే ప్రాబ్లం వచ్చింది, సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇమీడియట్గా రీప్లేస్ చేశారు. ఇంకొకళ్ళకి కూడా ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి రీసెట్ చేసి అయితే చూడమన్నా. రీసెట్ చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే మీరు కూడా ఒకవేళ వాళ్లే కాకుండా మీలో కూడా ఎవరన్నా ఈ ఫోన్స్ని వాడుతూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినట్లయితే ఒకసారి రీసెట్ చేసి అయితే చూడండి. రీసెట్ చేసినా కానీ ఇష్యూ అనేది రిజాల్వ్ కాలేదు అన్నట్లయితే ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రీప్లేస్ లేదా రిపేర్ అయితే చేస్తారు. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఫోన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా టెస్ట్ చేసి ఆ తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఏదో పక్క కంపెనీ లాంచ్ చేస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు హడావుడిగా తేవడం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఈరోజు మార్నింగ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆ వీడియోని వాచ్ చేయండి. సో మీకేమనిపిస్తుంది అనేది లెట్ మీ నో జెన్యూన్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ఎట్టకేలకి 8 సిరీస్లో 5G మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ కూడా మనకి రేపు ఏప్రిల్ 22వ తారీఖు రాబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండోనేషియాలో ఇది వచ్చేటప్పటికి 21వ తారీఖు అయితే లాంచ్ అవుతుందని దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ టీజర్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయితే వాడే జరిగింది. సో మన ఇండియాలో అయితే 22nd అండ్ దీంట్లో మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. రియల్మీ 8లో 5G అలాగే రియల్మీ 8 ప్రోలో 5G. సో 8లో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్ని యూజ్ చేసేటువంటి అవకాశం ఉందంట. వేరే 850 5Gలో వచ్చేటప్పటికి వీళ్ళు స్నాప్డ్రాగన్ తెస్తారా లేదా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1000+ ప్రాసెసర్ని తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఎనీవే ఎట్టకేలకి 8 సిరీస్లో కూడా 5G మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొని వస్తున్నారు. సో ఇన్ని ఫోన్స్ నిజంగా వాస్తవానికి చెప్పాలంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం అన్నట్లు. అదే రోజు మేము 5G కూడా తీసుకొస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసినా లేదా 2 కలిపి ఒకటేసారి రేపు 22వ తారీఖు లాంచ్ చేసినా కానీ బాగుంటుంది. ఏదో అక్కడ నోట్ 10 సిరీస్ లాంచ్ అయింది కదా అని వీళ్ళు హడావిడిగా లాంచ్ చేశారు అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అదే రోజు తర్వాత నెక్స్ట్ డే తెచ్చారు. స్టిల్ ఈ రోజు కూడా మనకి స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఏందో అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అర్థం కాదు. ఇన్ని ఫోన్స్ ఇన్ని హ్యూజ్గా లాంచ్ చేస్తూ మనకు ప్రాబ్లమ్స్ని అయితే క్రియేట్ చేస్తున్నారు.
ఒక కన్ఫ్యూజ్ కూడా క్రియేట్ అవుతుంది అనుకోండి. ఇకపోతే దీంట్లో కూడా మనకి 48+8+2+2 వేర్ ఫ్రంట్ ఇచ్చినప్పటికీ 16 మెగాపిక్సెల్ కెమెరా క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్స్లో ఉండేటువంటి అవకాశం ఉందంట. మేబీ 8 ప్రోలో 64 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా 108 మెగాపిక్సెల్లే కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి RMX 3421 అనేటువంటి పేరుతో, అలాగే దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికి 570, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి 1760గా స్కోర్ చేయటం మరొక విశేషం. ఇకపోతే మీకేమనిపిస్తుంది రియల్మీ 5G ఫోన్స్ గురించి, అలాగే వీళ్ళ స్ట్రాటజీ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.